శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో చతుర్గ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. ఈ వారం 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు 2026 ఏప్రిల్ వరకు వర్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దూర ప్రాంతాల నుంచి విశేషమైన సమాచారాన్ని పొందగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళటం కావచ్చు, లేదా తాత్కాలిక ప్రయాణాలు కావచ్చు, విహార యాత్రలు కావచ్చు, కలిసి వస్తాయి. కొన్ని ప్రయత్నాల నిమిత్తం, కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఇష్టం లేకపోయినా కూడాను కొంతమందిని ప్రత్యేకంగా పలకరించడము, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయడము, ఎక్కువ మర్యాద ఇచ్చి వ్యవహరించడము, అంటే లోపల మాత్రం మీకు అలాంటి ఇష్టం ఏమి ఉండదు. అవతల వాళ్ళంటే మీకు అంత పెద్ద అభిప్రాయం కూడా ఏమి ఉండదు. కానీ ఏంటంటే నలుగురు చెప్తున్నారు కదా, 10 మందిలో కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఉన్నటువంటి విషయం ఇది, కాబట్టి మనం కొంచెం తగ్గుదాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఆ విధంగానే మీరు కూడా ప్రవర్తించి మీ ముఖ కవళికలను కూడా మీ కంట్రోల్లో, ఆధీనంలో ఉంచుకోగలిగితే చాలా వరకు బాగుంటుంది. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకొని చేయండి. సంతానానికి సంబంధించిన అంశాలలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఖర్చు పెట్టినా, డబ్బులు పెట్టుబడి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ కొన్ని కార్యక్రమాలు, కొన్ని విషయాల నిమిత్తం మాత్రం ఎక్కువగా టెన్షన్కు గురవుతారు. ఈ వారం పరిహారంలో భాగంగా శివాలయంలో నల్ల ద్రాక్షాలతోటి స్వామివారికి అభిషేకం జరిపించండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ విభూది కానీ, మా అమ్మవారి గుడికి వెళ్తే కుంకుమ, స్వామివారి ఆలయానికి వెళ్తే గంధం, విభూది అది ధరించడము, తీర్థ ప్రసాదాలను స్వీకరించడము. ఖచ్చితంగా ఇవి చేసి కానీ దేవాలయం నుంచి బయటికి రావద్దు. ఎంత ముఖ్యమైన వాళ్ళు ఫోన్ చేయనివ్వనండి, ఏ ఇల్లన్నా తగలబడినివ్వనండి, ఏ మాత్రం సంబంధం లేదు. మీరు బొట్టు పెట్టుకోవాల్సిందే, తీర్థ ప్రసాదాలు తీసుకొని బయటికి రావాల్సిందే. అదేవిధంగా స్వామివారికి అభిషేకం జరిపించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త స్నేహితులు, బంధువులు, మిత్ర బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళతో పురోగతి ఎక్కువగా ఉంటుంది. కలవటము, మాట్లాడుకోవడము, ఈ విధమైనటువంటి విషయ వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం, కొన్ని విషయాల నిమిత్తము డేట్స్ కన్ఫర్మ్ చేసుకోవడము, ఆ విధంగా ప్రణాళికలు వేసుకొని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.